2013లో నూనూగు మీసాలతో ఒకడు ద గ్రేటెస్ట్ ప్లేయర్ అండ్ కెప్టెన్ అయిన రిక్కీ పాంటింగ్ నుంచి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ అందుకున్నాడు. తనపై ఒక ప్లేయర్గానే ఎవ్వరికీ నమ్మకం లేదు. ఆ ప్లేయర్ ప్లేయింగ్ 11లో ఉంటాడో లేదో కూడా డౌట్. అప్పటి వరకు ఆ ప్లేయర్ ఓడిఐస్లో కేవలం 2 సెంచరీస్ చేశాడు. కానీ తన టాలెంట్ని నమ్మి మాత్రమే రిక్కీ పాంటింగ్ కెప్టెన్సీ వదిలేయగానే తనకి కెప్టెన్సీ అప్పచెప్పింది ముంబై ఇండియన్స్. అండ్ హీఈస్ నన్ అదర్ దాన్ రోహిత్ శర్మ. అప్పటి వరకు ముంబై ఇండియన్స్ ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా గెలవలేదు. లోకల్ ముంబైకర్స్ అండ్ సచిన్ ఫ్యాన్స్ మాత్రమే ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్. 2013 ఏప్రిల్ 24న కెప్టెన్సీ అందుకున్న తను తిరిగి ఆ క్యాలెండర్ను 10 నవంబర్ 2020కి తిరగేస్తే ద గ్రేట్ ముంబై ఇండియన్స్ 8 సంవత్సరాల వ్యవధిలోనే 5 సార్లు ఛాంపియన్స్ అయిన తెగింపు. ద బెస్ట్ టీమ్ ఆఫ్ ఆల్ టైమ్, ద బెస్ట్ ఫ్రాంచైజ్ ఆఫ్ ఆల్ టైమ్, the most successful franchise in IPL history, the most followed IPL team in social media. ఒకటా రెండా లెక్కలేనన్ని అచీవ్మెంట్స్తో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ చరిత్రనే తిరగరాశాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ మారాక తను అధిరోహించని శిఖరం లేదు. ద బెస్ట్ కెప్టెన్ ఆఫ్ ది వరల్డ్ క్రికెట్ మహేంద్ర సింగ్ ధోనీని కూడా ఐపీఎల్లో కెప్టెన్సీ పరంగా బీట్ చేశాడు. ముంబై ఇండియన్స్ని ప్రత్యర్థి టీమ్స్ చూస్తే వణికేలా చేశాడు. ఒక సాధారణ ముంబై ఇండియన్స్ని ద గ్రేట్ ముంబై ఇండియన్స్గా మార్చాడు. అందరూ స్టార్స్ తప్ప ట్రోఫీ లేదని ట్రోల్ చేసే ఫ్రాంచైజీని అదే 8 సంవత్సరాల్లో వేరే అన్ని ఫ్రాంచైజీస్ని ట్రోల్ చేసే లెగసీని సెట్ చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే 8 సంవత్సరాల పాటు ఐపీఎల్లో దండయాత్ర చేశాడు. కేవలం ముంబై ఇండియన్స్కి మాత్రమే కాదు, టీమిండియా తరపున కూడా ఎన్నో అచీవ్మెంట్స్ సాధించాడు. 2013లోనే ఓపెనర్గా మారి 2023లో అదే టీంని వరల్డ్ కప్లో లీడ్ చేశాడు. కానీ అదే క్యాలెండర్ను డిసెంబర్ 15, 2023కు తిరగేస్తే రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నట్టు ముంబై ఇండియన్స్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఫ్యూచర్ గురించి ఆలోచించి కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నామనే ముసుగులో రోహిత్ శర్మకి వెన్నుపోటు పొడిచింది. ఆకాశాన్ని అందుకునే విజయం వరించిన పాతాళానికి పాతేసే ఓటమి ఎదురైనా ఎప్పుడు నవ్వుతూనే ఉండాలనే స్ఫూర్తిని నింపిన వాణ్ణి ప్రపంచం ఎదురుగా ఒక్కనే నిలబెట్టించి అవమానించింది. అసలు మీకు 5 ట్రోఫీస్ అందించిన కెప్టెన్గా తొలగిస్తున్నామనే ఊహే చాలా వికారంగా ఉంది. అలాంటిది దాన్ని చేసి మరీ చూపించారు. మేబీ ఈ కుట్ర వెనుక రీజన్ హార్దిక్ పాండ్యాని కెప్టెన్గా చేస్తేనే గానీ ముంబై ఇండియన్స్కి ట్రేడ్ అవ్వననే లోపాయకారి ఒప్పందం పాండ్యా అండ్ ముంబై ఇండియన్స్ మధ్య జరుగుంటుంది. లేకపోతే ముంబై ఇండియన్స్ని 2008 నుంచి ఫాలో అవుతున్న నేను ఎప్పుడూ ఇలాంటి చెత్త డెసిషన్ని చూడలేదు. అసలు ఒకప్పుడు ముంబై ఇండియన్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ ని కంపేర్ చేస్తూ తాను ఆడిన ముంబై ఇండియన్స్ ను కూడా విమర్శించిన పాండ్యాను కెప్టెన్ గా చేశారు. ఆ విమర్శను ప్రతిఘటించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించారు. అసలు హార్దిక్ పాండ్యాకి నేనేం ఎగనెస్ట్ కాదు. అండ్ ఇక్కడ హార్దిక్ పాండ్యాని కెప్టెన్గా చేయడం నాకేం ప్రాబ్లం లేదు. కానీ రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తప్పించిన విధానంలోనే ఇష్యూస్ ఉన్నాయి. పోలార్డ్కి ఐపీఎల్ ఆడాలనున్నా సరే ముంబై ఇండియన్స్ టీంలో ఆడించమని చెప్పగానే ముంబైకి తప్ప వేరే టీంకి ఆడలేనని పోలార్డే రిటైర్ అయ్యాడు. అలా రోహిత్ శర్మ చేతే బలవంతంగా కెప్టెన్సీ స్ట్రెస్ వల్ల ముంబై ఇండియన్స్ కెప్టెన్గా తప్పుకుంటున్నాననే ఒక పోస్ట్ పెట్టి చేస్తున్నా బాగున్ను. కానీ 5 ఐపీఎల్ ట్రోఫీస్ అందించిన వాడిని తొలగించారంటేనే జీర్ణించుకోవడానికి కష్టంగా ఉంది. మోరోవర్ ఈ కెప్టెన్సీ చేంజ్ చేసిన టైమింగ్ కూడా చాలా వర్స్ట్ టైమింగ్. ప్లేయర్గా రోహిత్ శర్మకి 2023 ఒక గొప్ప సంవత్సరమే అయినా కెప్టెన్గా వరల్డ్ కప్ సాధించలేనందుకు ఎంత బాధపడ్డాడో మనందరం కల్లారా చూసాం. అండ్ T20 వరల్డ్ కప్ ఆడతాడో లేదో అనే కన్ఫ్యూజన్లో కూడా ఉన్నాం. ఇలాంటి టైంలో ఎప్పుడు వన్ ఫ్యామిలీ అనే ముంబై ఇండియన్స్ తనకు తోడుగా లేకుండా తనని మరింత పాతాళానికి తొక్కేసింది. దీన్ని వెన్నుపోటు అని కూడా అనలేం, అంతకంటే ఎక్కువే. మేబీ ఫ్యూచర్లో ఈ కెప్టెన్సీ తొలగింపు నాకు తెలిసే జరిగిందనో లేదా కెప్టెన్గా నేను తప్పుకుంటానంటేనే పాండ్యాకి కెప్టెన్సీ ఇచ్చారనే స్టేట్మెంట్ రోహిత్ శర్మ ఇవ్వచ్చు. కానీ అవన్నీ ఈ కెప్టెన్సీ చేంజ్ జరిగిన విధానానికి కవరింగ్ మాత్రమే. ఇలా జరిగిన దానికి నష్ట నివారణ చర్యలు మాత్రమే. నిన్నటి వరకు ముంబై ఇండియన్స్ ఒక గ్రేట్ ఫ్రాంచైజ్. ఒక ప్లేయర్ ని రెస్పెక్ట్ చేయాలంటే ముంబై ఇండియన్స్ కి తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు అనుకున్న నన్ను ఈ రోజు దే ప్రూవ్డ్ మీ రాంగ్. మేబీ ముంబై ఇండియన్స్ పాండ్యా కెప్టెన్సీలో ఎన్ని ట్రోఫీస్ అయినా సాధించొచ్చు గాక, కానీ ఈ వెన్నుపోటుని రోహిత్ శర్మ ఫ్యాన్స్ అండ్ క్రికెట్ ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదు. ఐ థింక్ ద డౌన్ ఫాల్ ఆఫ్ ముంబై ఇండియన్స్ ఇప్పుడే మొదలైంది, లేదా రోహిత్ శర్మ కంటే గొప్ప లెగసీ సృష్టించే తరుణం ఇప్పుడే మొదలైంది. ఎనీవే, కంగ్రాచులేషన్స్ టు హార్దిక్ పాండ్యా అండ్ వెల్ ప్లేడ్ ముంబై ఇండియన్స్.